మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కొట్టడం గ్రూప్ 2కి స్వాగతం. ఈరోజు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అది ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి క్లబ్ చేసి ఈ టాపిక్ మీకు తీసుకొచ్చాను. మనం ఇంటెన్సివ్ అప్రోచ్తో గ్రూప్ 2కి సంబంధించి క్లాసెస్ని కంటిన్యూ చేస్తున్నాం. పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి ఇప్పటికే పలు వీడియోస్ని అందుబాటులో ఉంచాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేరవచ్చు. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఉపయుక్తమైనటువంటి వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని కూడా మీరు ఒకసారి వీక్షించండి. అలాగే మనకి సంబంధించి మనం ఇండియన్ ఎకానమీలో చాప్టర్స్ వారీగా సిలబస్ బేస్డ్ క్లాసెస్ని ఇప్పటికే అందించాం. షార్ట్ నోట్స్ని కూడా మీకు తీసుకొచ్చాను. అదేవిధంగా కరెంట్ అఫైర్స్తో మన సబ్జెక్ట్ని అనుసంధానం చేస్తూ సిలబస్ అప్డేటెడ్ అంశాలను కూడా మన ముందు వీడియోస్ రూపంలో ఉన్నాయి. ఈరోజు టాపిక్ కూడా మనం గతంలో యూనిట్ 3 నుంచి జనాభాకు సంబంధించి ఇప్పటికే 4 వీడియోస్ని పెట్టుకున్నాం. దాని కంటిన్యూషన్ పార్ట్లో జనాభా కంప్లీట్ చేసాం. దాని కంటిన్యూషన్లో WPR, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి అంశం మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చాను. ఈ టాపిక్ సంబంధించి ఇప్పటి వరకు ప్రతి గ్రూప్ 2లో కూడా ఇండియన్ ఎకానమీలో ఒక మార్కు కవర్ అయింది. కాబట్టి దీన్ని ఏపీ అండ్ ఇండియన్ ఎకనామిక్ కోణంలో 2 భాగాలుగా 2 కలిపి ఒకే వీడియో మీ ముందుకి తీసుకొచ్చారు. దీన్ని కూడా షార్ట్ నోట్స్గా భావించండి. చాలా ఇంపార్టెంట్ సమాచారాన్ని మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వారంతా కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని నోట్స్ రూపంలో రాసుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్దాం. WPR, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. మనకి గ్రూప్ 2లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ పేపర్ 3కి సంబంధించినటువంటి యూనిట్ 3లో ఉన్నటువంటి అంశం ఇది. ఈ టాపిక్ని మనం షార్ట్ నోట్స్గా మలుచుకోవాల్సి ఉంది. ఈ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటంటే, పనిచేసేవారు, మన జనాభాలో పనిచేసే జనాభా, వీరికి ప్రధాన పనివారని, ఉపాంత పనివారని కూడా పిలుస్తారు. అంటే ఇందులో వారు చేసే రోజులు బట్టి, కాలం బట్టి ప్రధాన పనివారని అలాగే ఉపాంత పనివారని కూడా విభజించి చూడడం అనేది జరుగుతుంది. ప్రధాన పనివారు అంటే ఒక 6 నెలలు అంతకన్నా ఎక్కువ నిరంతరంగా పనిచేసేవాళ్ళు అనమాట. 183 రోజుల పాటు పనిలో పాల్గొని ఉపాధి పొందుతున్నటువంటి వారిని ప్రధాన పనివారని, 6 నెలలు అంతకంటే తక్కువ మాత్రమే ఉపాధి పొందేవారిని ఉపాంత పనివారని పేర్కొంటారు. ఈ రకంగా చూసుకుంటే మన భారతదేశ జనాభాలో ఇలాంటి పనివారు ఓవరాల్గా ఉపాంత మరియు ప్రధాన పనివారు శాతం గమనిస్తే 1991లో 37.7% ఉంది, 2001లో 39.1% ఉంది, 2011లో 39.8% ఉంది. ఇక్కడ మనం గమనిస్తే 91, 2001, 2011 జనాభా లెక్కల్లో చూసుకుంటే ప్రతి 10 ఏళ్ళకి స్వల్పంగా పెరిగినప్పటికీ 1991, 2001కి 2% పెరిగినప్పటికీ 2001, 2011కి మాత్రం స్వల్ప పెరుగుదల మాత్రమే నమోదయ్యింది. ఇక్కడ ఇది గమనించాల్సిన అంశం. ఇక ప్రధాన పనివారు అని ఇప్పుడే చెప్పాం, 6 నెలలు అంతకంటే ఎక్కువ లేదా 183 రోజులు అంతకంటే ఎక్కువ నిరంతరాయంగా ఉపాధి పొందుతున్నటువంటి వారు ముందుగా గమనిస్తే మేల్ విభాగంలో 82.3%, ఫిమేల్ విభాగంలో 59.6%. ఇక్కడ ఒక డేటా మనకి స్పష్టమవుతోంది. ప్రధాన పనివారిలో మేల్ విభాగం చాలా ఎక్కువగా ఉంది ఫిమేల్ విభాగం కంటే. ఫిమేల్ విభాగం ఉపాధి అనేది చాలా తక్కువగా ఉంది. ప్రధాన పనివారిలో ఫిమేల్ విభాగం కంటే మేల్ విభాగం దాదాపు 22% అదనంగా ఉంది. 22% కన్నా ఎక్కువ ఉపాధి పొందడం అన్నది ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఓవరాల్గా అంటే మేలు ఫిమేల్ కలిపి ప్రధాన పనివారు 2011 జనాభా లెక్కల ఆధారంగా చూస్తే 75.2% ఉపాధి పొందినట్టుగా మనకు తెలుస్తోంది. ఇది ఓవరాల్గా గమనిస్తే 2001తో పోలిస్తే 77.8%గా ఉంది.
ప్రధాన పనివారుగా ఓవరాల్గా గమనిస్తే 2001 కంటే 2011లో తగ్గినట్టుగా తెలుస్తుంది. 2001లో 77.8% ఉంటే 2011లో 75.2% మాత్రమే ఉన్నారు. ఇక ఉపాధి పనివారు చూసుకుంటే మేల్ విభాగం 17.7% ఉంటే ఫిమేల్ విభాగం 40.4% ఉంది. ఉపాంత పనివారు మేల్ విభాగంలో 17.7%, ఫిమేల్ విభాగం 40.4%, ఓవరాల్గా 24.8%. ఇక్కడ కూడా ఉపాంత పనివారు గమనిస్తే మాత్రం మేల్ కన్నా ఫిమేల్ ఎక్కువ ఉన్నారు. ప్రధాన పనివారు అయితే మేల్ ఎక్కువగా ఉంటే ఉపాంత పనిలో ఫిమేల్ విభాగం ఎక్కువగా ఉన్నట్టుగా మనకి స్పష్టమవుతుంది. అదేవిధంగా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా మనం ఇక్కడ ఒక వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. గ్రామాల్లో చూసుకుంటే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో 41.8% ఉంటే పట్టణాల్లో 35.2% ఉంది. గ్రామాల్లో కన్నా అంటే పట్టణాల్లో కూడా గ్రామాల్లో ఉపాధి పొందడం అన్నది ఇక్కడ మనకు కాస్త ఆశ్చర్యం కలిగించేది. వాస్తవంగా పట్టణాల్లో పరిశ్రమలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం తరచూ చదువుకుంటుంటాం, తరచూ వింటుంటాం. కానీ ఇక్కడ డేటా ఓరియంటెడ్గా మనం గమనిస్తే గ్రామాల్లో ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు అన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఎందుకు అంటే గ్రామాల్లో అన్స్కిల్డ్ లేబర్ ఉంటారు. అన్స్కిల్డ్ లేబర్, నైపుణ్యం లేని కార్మికులు ఎక్కువగా ఉండేది గ్రామాల్లో. పట్టణాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్లో 95% స్కిల్డ్ లేబర్ ఉండాల్సి ఉంటుంది. నైపుణ్యం గలవారు, అర్హతలు గలవారు. అంటే ఉదాహరణకి ఇంజనీరింగ్స్ అంటే పరిశ్రమలు ఉన్నాయంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ప్రతి ఉద్యోగానికి లేదంటే ప్రతి ప్రైవేట్ అనండి, గవర్నమెంట్ అనండి, ఏదైనా సరే ఖచ్చితంగా కనీస అర్హతలు, కనీస అక్షరాస్యత ఉన్నటువంటి వారికి మాత్రమే స్కిల్, ఏదో ఒక సామర్థ్యం, ఏదో ఒక ప్రతిభ, దేనిలో ఉదాహరణ నైపుణ్యం, ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారికి అత్యధికంగా పట్టణాల్లో ఉపాధి లభ్యమయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల పట్టణాల్లో అంటే ఉపాధి అన్నది కేవలం స్కిల్డ్ పర్సన్స్కి, నైపుణ్యం గల వారికి పట్టణాల్లో ఉపాధి లభించే అవకాశం ఎక్కువ ఉంది. గ్రామాల్లో అయితే స్కిల్తో పని లేదు, రకరకాల రంగాలు ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయం ఉంటుంది, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, చేతి వృత్తులు ఉంటాయి. ఇలాంటివన్నిటిలో కూడా ఉపాధి పొందే వాళ్ళు ఉంటారు. అందువల్ల గ్రామాల్లో ఉపాధి అన్నది ఇక్కడ ఎక్కువగా కనిపించడానికి రీజన్స్గా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. 41.8% గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ 35.2%. ఇక్కడ కూడా ఫిమేల్ విభాగంలో మేల్ విభాగం గమనిస్తే 53.3% మేల్ విభాగంలోనూ, 25.5% ఫిమేల్ విభాగంలో కూడా ఈ రకంగా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉపాధి పొందుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక రంగాల వారీగా చూసుకుంటే ఉపాధి పరంగా ఈ ఉపాంత మరియు ప్రధాన మరియు ఉపాంత పనివారు విభాగాలుగా గమనిస్తే 4 రకాలుగా మనకి ఇక్కడ విభజించారు. వ్యవసాయ రంగం, వ్యవసాయ కూలీలు, గృహ పరిశ్రమలు, ఇతర పనివారు అని 4 విభాగాలు చూసుకుంటే, వ్యవసాయ రంగం చూసుకుంటే 24.6% 2011 లెక్కల ప్రకారం 24.6% మంది వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు, పనివారుగా ఉంటున్నారు అనుకోండి. ప్రధాన లేదా ఉపాంత కలిపే మనం ఇక్కడ గమనించాలా. వ్యవసాయ రంగంలో వర్క్ ఫోర్స్ WPR ఎంత ఉందంటే 24.6% ఉంది. ఇది 2001లో 31.7% ఉంది. ఇక్కడ 2001 డేటా కూడా మనం కంపేర్ చేసుకోవాలి. అంటే వ్యవసాయ రంగంలో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు WPR అన్నది వ్యవసాయ రంగంలో 2001తో పోలిస్తే తగ్గింది, అది ఇక్కడ గమనించాలి. ఇక వ్యవసాయ కూలీలు గమనిస్తే పెరిగారు. అంటే ఇక్కడ రైతులంతా కూడా కూలీలుగా మారారా, లేదా వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి తగ్గిందా, లేదా వ్యవసాయం ఉపాధి మార్గాన్ని అందించడం లేదా అన్నది ఇక్కడ అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ కూలీలు చూస్తే 30% ఉన్నారు. ఇది 2011లో WPR 26.5% ఉంది. 26.5% నుంచి 30%కి పెరిగింది. వ్యవసాయదారులు అయితే తగ్గారు, వ్యవసాయ కూలీలు అయితే పెరిగారు. ఇక్కడ గృహ పరిశ్రమలు గమనిస్తే 2001లో 4.2, 2011కి 3.8 అయింది. ఇది కూడా తగ్గింది. ఇక ఇతర పని వారు గమనిస్తే 2001లో 37.6 ఉంటే 2011కి 41.6 ఉంటారు. ఓవరాల్గా అంటే వ్యవసాయ రంగం కానీ, వ్యవసాయ కూలీలు, గృహ ప్రవేశాలు మూడింటికన్నా
ఇతర రంగంలో ఉన్నటువంటి వారే ఎక్కువ శాతంగా ఉన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమైంది. WPR 41.6%. ఇక జనాభా పరంగా చూసుకుంటే మనకి 121.6 కోట్లు జనాభా ఉన్నారు. ఇందులో పని చేయని వారు 72.88 కోట్లు ఉంటే పని చేసేవారు 48.17 కోట్లు. ఈ పని చేయని వారి శాతం మొత్తం జనాభాలో పని చేయని వారి శాతం చూసుకుంటే 60.2% మంది పని చేయకుండా ఉన్నారు. పని చేసేవారు ఎంత అంటే 39.8% మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో ప్రధాన పనివారు 75.2%, ఉపాధి పనివారు 24.8% అన్నమాట. ఇది ఇంపార్టెంట్ డేటా. అంటే ప్రధాన పనివారేమో మొత్తం జనాభాలో ప్రధాన పనివారు 75.2% అయితే ఉపాధి పనివారు 24.8%. ఇక గ్రామాలు పట్టణాలు మొత్తం గ్రామాల్లో 41.8%, పట్టణాల్లో 35.3%, అలాగే మొత్తంగా 39.8% ఈ WPR నమోదైంది జనాభా లెక్కల ఆధారంగా. ఇక అధిక WPR రాష్ట్రాలు, ఇది ఒకటి ఇంపార్టెంట్ అంటే గతంలో ఇచ్చారు రిపీట్. అధిక WPR రాష్ట్రాలకు చూస్తే అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్లో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది. 51.9% హిమాచల్ ప్రదేశ్లో నమోదైంది. తర్వాత స్థానం సిక్కిం 50.5%, మూడవది నాగాల్యాండ్. అంటే అధిక WPR రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ మొదటిది, తర్వాత సిక్కిం, ఆ తర్వాత నాగాల్యాండ్ ఉన్నాయి. ఇక అల్ప WPR నమోదైనటువంటి రాష్ట్రాలు చూస్తే ఉత్తరప్రదేశ్ అండి 32.9%. అత్యధికంగా WPR నమోదైన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అయితే అతి తక్కువ ఉత్తరప్రదేశ్తో పాటు బీహార్, జమ్మూ కాశ్మీర్ కూడా అతి తక్కువ WPR నమోదైన రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. అధిక WPR హిమాచల్ ప్రదేశ్, అల్ప WPR ఉత్తరప్రదేశ్. ఇక యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే అధికంగా WPR నమోదైనటువంటి యూనియన్ టెరిటరీ డామన్ డయ్యు, అతి తక్కువ నమోదైన అంటే WPR నమోదైనటువంటి UTS చూసుకుంటే లక్షద్వీప్ 29.1%గా చెప్పుకోవచ్చు. ఇక మహిళల విభాగంలో WPR అధికంగా నమోదైనటువంటి రాష్ట్రం కూడా హిమాచల్ ప్రదేశ్గానే ఉంది. 44.8% మహిళలు, అత్యధికంగా మహిళలు వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో పాల్గొన్నటువంటి రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. ఓవరాల్గా కూడా హిమాచల్ ప్రదేశ్ ఎక్కువగా వర్క్ ఫోర్స్ WPR నమోదైంది. తర్వాత స్థానం మహిళల విభాగంలో నాగాలాండ్. అతి తక్కువ మహిళలు పాల్గొనే రాష్ట్రం ఏది అంటే పంజాబ్ 13.9%. ఇక WPRకి మధ్య WPRను మనం గమనిస్తే 2001కి 2011కి మధ్య వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో మనం గమనిస్తే అత్యధిక పెరుగుదల నమోదైనటువంటి రాష్ట్రం ఏది అంటే నాగాలాండ్. తగ్గినటువంటి రాష్ట్రం WPR తగ్గినటువంటి రాష్ట్రం మిజోరాం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. WPR అత్యధికంగా పెరుగుదల నమోదైన రాష్ట్రం నాగాలాండ్, అతి తక్కువ నమోదైనటువంటి రాష్ట్రం మిజోరాం. అధిక WPR రాష్ట్రం మాత్రం హిమాచల్ ప్రదేశ్. మహిళల విభాగంలో కూడా హిమాచల్ ప్రదేశ్. అతి తక్కువ WPR అన్నది ఉత్తరప్రదేశ్. ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విభాగం మనం చూద్దాం. ఇప్పటివరకు మనం భారతదేశ విభాగం చూసాం. ఆంధ్రప్రదేశ్ విభాగంలో కూడా WPR అంటే దాంతో ఒకే తోటకు తీసుకురావడం అనేది జరిగింది. పనిచేయని వారు ఆంధ్రప్రదేశ్లో 53.44% అండి. ఇక్కడ శాతాలే తీసుకోండి. డేటా అంటే జనాభా అవసరం లేదు, పనిచేయని జనాభా మనకి అవసరం లేదు, కేవలం పర్సంటేజ్ చూసుకుంటే చాలు. పనిచేయని జనాభా 53.44%, 44%. పనిచేసేవారు మన ఆంధ్రప్రదేశ్లో 46.56 అంటే ఇది భారతదేశ డేటా కన్నా మెరుగైనటువంటి డేటా మనకి ఇక్కడ నమోదైంది. భారతదేశ వ్యాప్తంగా చూస్తే పనిచేసేవారు 39.8% ఉంటే ఆంధ్రప్రదేశ్లో పనిచేసేవారు 46.56 ఉన్నారు. అంటే భారతదేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పనిచేసేవారు WPR విభాగంలో మెరుగైనటువంటి డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధాన పనివారు మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో 38.84% ప్రధాన పనివారు ఉన్నారు. వీరు టోటల్ జనాభాలో మొత్తం జనాభాలో 84% ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఉపాధి పనివారు చూసుకుంటే 7.59% ఆంధ్రప్రదేశ్లో WPRలో నమోదయ్యారు. మొత్తం జనాభాలో గమనిస్తే 16% అన్నమాట. మొత్తంగా 46.56 WPR అన్నది ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యింది. ఇక్కడ WPR శాతం ఎక్కువగా శాతపరంగా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా, తర్వాత ప్రకాశం. కర్నూలు 50.07%,
WPR నమోదైంది. తక్కువగా చూసుకుంటే ఈస్ట్ గోదావరి 41.04, ఆ తర్వాత విశాఖపట్నం. అత్యధిక ఎక్కువ WPR శాతపరంగా కర్నూలు, తక్కువ తూర్పుగోదావరి. ఇక ప్రధాన పనివారు ఎక్కువ శాతం గల జిల్లా కర్నూలు 43.36, తక్కువగా ఉన్నది తూర్పుగోదావరి. అంటే WPR శాతపరంగాను అలాగే అందులో ప్రధాన పనివారు శాతపరంగాను ఎక్కువగా ఉన్న జిల్లా కర్నూలు అని, తక్కువగా ఉన్నది తూర్పుగోదావరి. ఇక ఉపాధి పనివారు శాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా 13.10, తక్కువగా ఉన్నది గుంటూరు. ఈ రకంగా మనం చూసుకోవచ్చు. అంటే ఉపాధి పనివారు శాతపరంగా శ్రీకాకుళం అయితే ప్రధాన పనివారు మాత్రం కర్నూలు. ఇక వ్యవసాయదారులు WPR వ్యవసాయ రంగంలోను వ్యవసాయ శ్రామికులు, గృహ పరిశ్రమలు, ఇతరులను 4 విభాగాలు ఉన్నాయి కదా. ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్ విభాగంలో కూడా మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విభాగంలో వ్యవసాయదారులు 14.47%, అది దేశవ్యాప్తంగా చూసుకుంటే 24.6% ఉంది. అంటే వ్యవసాయదారుల విభాగంలో భారతదేశం కంటే ఆంధ్రప్రదేశ్ తక్కువగా ఉందని ఇక్కడ అర్థమవుతుంది. ఇక వ్యవసాయ కూలీలు లేదా శ్రామికులు 47.89% ఆంధ్రప్రదేశ్లో నమోదైతే దేశవ్యాప్తంగా 30% నమోదైంది. అంటే ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శ్రామికులు, వ్యవసాయ కూలీల విభాగం ఎక్కువగా ఉంది, 47.9% ఉంది. ఇక గృహ పరిశ్రమలో 2.87%, ఇతరులు 34.77%. ఇదే మనం భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే గృహ పరిశ్రమలో 3.8 ఉంది. అంటే మనకి భారతదేశం కన్నా ఆంధ్రప్రదేశ్ 2.87 అంటే తక్కువ ఉందన్నమాట. అది ఇతరుల విభాగం కూడా, ఇతర పనివారు కూడా భారతదేశ విభాగమే ఎక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్ విభాగం తక్కువగా ఉంది. మొత్తమైన ఆంధ్రప్రదేశ్ అంతా గమనిస్తే ఓవరాల్గా వ్యవసాయ శ్రామికులు WPR 47.89% అత్యధికంగా నమోదైంది. వ్యవసాయదారుల పరంగా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. శాతపరంగా చూసిన వ్యవసాయదారులు శాతపరంగాను సంఖ్యాపరంగాను ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా చిత్తూరు, తక్కువగా ఉన్నటువంటి జిల్లా శాతపరంగాను సంఖ్యాపరంగాను తక్కువగా ఉన్న జిల్లా కృష్ణా. వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా గుంటూరు, తక్కువగా ఉన్న జిల్లా కడప. ఇది ఈ బిట్టు గతంలో అడిగారండి, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అని. ఇది గుంటూరు, తక్కువగా ఉన్న జిల్లా కడప. అంటే వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్న జిల్లా చిత్తూరు, శాతపరంగా కూడా చిత్తూరు, తక్కువగా ఉన్నది శాతపరంగా తక్కువగా ఉన్నది కృష్ణా. కూలీల పరంగా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా గుంటూరు, తక్కువగా ఉన్న జిల్లా కడప. అదేవిధంగా కూలీలు శాతపరంగా ఇప్పుడు కూలీలు సంఖ్యాపరంగా గుంటూరు, సంఖ్యాపరంగా తక్కువ కడప అని మనం చెప్పుకున్నాం. కానీ కూలీలు, వ్యవసాయ కూలీలు శాతపరంగా ఎక్కువ పశ్చిమ గోదావరి, శాతపరంగా తక్కువ విశాఖపట్నం. ఇలా చదువుకోవాలండి. అంటే ఎక్కువ, తక్కువ, శాతపరంగాను సంఖ్యాపరంగా. ఆ రకంగా డేటాను మనం బయటకు తీసి మినిమైజ్ చేసుకొని రాసుకొని చదవగలిగితే మనకు మెటీరియల్తో అవసరం ఉండదు. ఆ మెటీరియల్ని కంటిన్యూ మెటీరియల్ మీద ఆధారపడడం అనేది కూడా అంత మంచిది కాదు. సమయం చాలా ముఖ్యమైనది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశానికి సంబంధించినటువంటి WPR వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.